అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు టాపిక్ దామగుండం. దామగుండం వెళ్తే యమగండం పోతుందనే నానుడి మనకు తెలిసిందే. ఇక వికారాబాద్ జిల్లాలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్టు ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇక జిల్లాలోని అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్కు ఆనుకొని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అక్కడికి ఎవరైనా వచ్చి ఆ గాలి పీలిస్తే ఉన్న రోగాలు కూడా పూర్తిగా నయమవుతాయని చెప్పి కూడా ఒక నమ్మకం ఉంది. సో దేశ విదేశాల నుంచి కావచ్చు, మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా మరి దామగుండం ఫారెస్ట్ను సందర్శిస్తున్నారు. అలాంటి ఎంతో చరిత్ర గల దామగుండం అడవి నేడు ప్రమాదంలో పడింది. ఇక మరికొన్ని రోజులైతే ఆ ప్రాంతంలో జన నివాసం కష్టమేనని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఏళ్ల చరిత్ర కలిగిన రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్న అడవికి నేవీ రాడార్ స్టేషన్ను అక్కడ నిర్మించబోతున్నారు. ఇక దాంతో ప్రమాదం పొంచి ఉంది. మరి వేల ఎకరాల్లో వందల ఎకరాల్లో ఉన్న అడవి కూడా నేలమట్టమైపోయే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. మొత్తానికి ఇంకా వికారాబాద్ జిల్లా ప్రజలైతే ఈ యొక్క అడవి పట్ల ఆవేదన చెందుతున్నారు. దేశ భద్రత కోసం నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ మంచిదే అయినా అందుకు ఆ ప్రాంతం సరైన చోటు కాదనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎంతో విలువైన 12 లక్షల రకాల ఔషధ మొక్కలు కూడా నరికి వేయాల్సి ఉంటుంది. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కూడా మరి తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా నేవీ రాడార్ నుంచి పెద్ద మొత్తంలో వచ్చే రేడియేషన్ వేవ్స్ వల్ల అక్కడ నివసించే ప్రజలు జంతు జాతులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి మూసీ నది కూడా అక్కడి నుంచే అనంతగిరి నుంచే ప్రారంభమవుతుంది. సో ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అంటుంది, మూసీ సుందరీకరణ అంటుంది. మరొక వైపు మరి నదికి సమీపంలో ఉన్న అడవులను మరి తొలగిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంత నిరసన వ్యక్తం అవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఈరోజు డిబేట్తో మనతో పాల్గొనేందుకు విజయారెడ్డి క్షత్రియ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి ఏంటి మీ దామగుండం వ్యవస్థ ఏంటి? అక్కడ సేవ్ దామగుండం అని మీరు వారం 10 రోజుల నుంచి కూడా తిరుగుతున్నారు. మరి ఇప్పటికే రాడార్ స్టేషన్ కోసము కేంద్ర ప్రభుత్వం నిర్మించే స్థల పరిశీలన అయిపోయింది, అనుమతులు అయిపోయినాయి, రేపో మాపో మరి శంకుస్థాపన అవుతుందంటున్నారు. ఏం చెప్తారు? అయితే ఇది దుర్మార్గమైన చర్య అండి. ఎందుకు అనంటే ప్రకృతి మీద మానవుడు చేస్తున్నటువంటి దురాక్రమణగా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు యుద్ధనీతిలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్జన ప్రదేశంలో, నిర్జీవ ప్రదేశంలో రాడార్ వ్యవస్థను వాళ్ళు వ్యవస్థీకరిస్తారు. కానీ ఇక్కడ ఎటొచ్చి హైదరాబాదు ప్రజలు అంటే దాదాపు ఇది మినీ వరల్డ్. హైదరాబాద్ సిటీ అంటే మినీ వరల్డ్ అండి. ఇక్కడ అన్ని దేశాల ప్రజలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ మినీ వరల్డ్ ఇది. మరి ఇంత గొప్ప మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మరి ఆయుర్వేద వనమూలికలు, ఆయుర్వేదపు చెట్లు ఉన్నటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన సహజ సిద్ధమైన న్యాచురల్ ఫారెస్ట్ అది. దాన్ని ఒక రాడార్ స్టేషన్ కోసం నరికివేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను భారత ప్రభుత్వాన్ని అలాగే మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తామన్నా ఒక పౌరుడిగా. అన్నప్పుడు అక్కడ ప్రకృతి వనరులు ఈరోజు మీరు చూడండి, ప్రకృతి వనరులలో అంటే కొన్ని లోకల్ ట్రీస్ ఉంటాయి. అంటే అవి భూమండలంలో ఆ స్థానంలోనే ఆ భూమిలోనే పుడతాయి ఆ ప్రాంతంలో. అట్లా మనకు ఫ్లోరా మొక్కలు అనేటివి ఉన్నాయి. అవి చాలా ఆరోగ్యానికి మరి ఆయుష్నిచ్చే, మనుషులకు జీవరాశికి ఆయుష్నిచ్చే మొక్కలు. మరి అలాంటి మొక్కలు ఉన్నటువంటి అడవిని ఈరోజు గత కాలంలో మరి నిజాము పరిపాలించిన 400 సంవత్సరాల నుండి విదేశీయులు, స్వదేశీయులు, మరి అన్ని రాజ్యాల యొక్క ప్రజలందరూ కూడా అక్కడ తపస్సు చేయడానికి వచ్చేవాళ్ళు. ఒకటి. రెండవది మరి దీర్ఘ రోగాలు ఏవైతే ఉంటాయో, క్షయవ్యాధి లాంటివి, అంటే ఇప్పుడు లంగ్స్కి సంబంధించినవి మరి వ్యాధులు ఏవైతే ఉంటాయో
ఆ వ్యాధులు తగ్గాలి అని అంటే అవి మందులతో తగ్గే పరిస్థితి ఉండదు కాబట్టి న్యాచురల్ థెరపీలో భాగంగా మరి ఆయుర్వేద వనమూలికలు ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి ఈ అడవికి కర్ణాటక నుండి, ఇక్కడ మహారాష్ట్ర నుండి, అక్కడ కేరళ నుండి, మరి ఇక్కడ తమిళనాడు నుండి మన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి, మరి అలాగే ఇక్కడ ఒడిస్సా, మొత్తం ఈ సరిహద్దు ప్రాంతం మధ్యప్రదేశ్, ఇదంతా ఛత్తీస్గఢ్ ఈ ఏరియా మొత్తము ఆ అడవిలోకి వచ్చి మరి ఆరోగ్యాన్ని పొందిన తర్వాత వెళ్ళేవాళ్ళు. అంటే నెలల తరబడి అక్కడ మరి వాళ్ళు వచ్చేవారు రోగులు. ఓకే, ఆ విధంగా న్యాచురల్ హబ్ అది, న్యాచురల్ హబ్. అలాంటి ఆయుర్వేద న్యాచురల్ హబ్ను తీసుకెళ్ళి ఈరోజు ఒక రాడార్ కోసం, రాడార్ ఏంటనే పెట్టుకొచ్చింది, అన్నే పెట్టాలని ఏం లేదు. సరే, ఒక రక్షణ వ్యూహంలో భాగంగా ఉండవచ్చు, మనం దాన్ని సమర్థిస్తాం. కానీ అడవి లేని ప్రాంతంలో నిర్జన ప్రదేశంలో పెట్టొచ్చు కదా, ఆ అడవిని నరికి పెట్టాలనే కాంక్ష ఎందుకు అనేది మా ప్రశ్న. రెండవది ఏంటి అని అంటే, వీళ్ళు 2009లో ఏదైతే రక్షణ రంగంలోని మొత్తం 3 వ్యవస్థలకు గాను అందులో నివికి సంబంధించినటువంటి ఏదైతే మరి విభాగం ఉందో ఆ విభాగం నుండి ప్రతిపాదనలు భారత ప్రభుత్వానికి వెళ్ళినాయి. అంటే కేస్ స్టడీలో భాగంగా ప్రతిపాదనలు వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వము మళ్ళీ ఆదేశించడం జరిగింది ఎవరికి, నేవీ అధికారులకు, మీరు ఆల్టర్నేటివ్, అంటే ఆల్రెడీ ఒకటి ఉంది రడార్ వ్యవస్థ, బట్ ఒకవేళ అది పాడైపోతే ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఉండాలనే ఉద్దేశం ప్రకటించినప్పుడు, సరే మీరు ఆ రాడార్ వ్యవస్థను ఎక్కడ పెట్టుకుంటారో మీరే మరి రీసెర్చ్ చెయ్యండి, అంటే మరి రికగ్నైజ్ చేయండి ప్లేస్ను అని చెప్పేసి మరి నేవీ అధికారులకు ఆదేశించడం జరిగింది భారత ప్రభుత్వం. ఓకే, ఆ సందర్భంలోనే నేవీ వాళ్ళు అక్కడ మరి కర్ణాటకలోని కేజీఎఫ్ అనే ప్రాంతము, వికారాబాద్లోని మన అనంతగిరి ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఉన్న ఒక పెద్ద దీన్ని కుట్ర కూడా నేను అంట. కుట్ర అని అంటే అనుకుందాం, కేజీఎఫ్ ఏరియాను, మన ఏరియాను, వికారాబాద్ ఏరియాను ఒకవేళ పరిశీలన చేసినప్పుడు అది కొద్దిగా రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఏరియా ఆ ప్రాంతం. మరి ఈ ప్రాంతం ఏమో మరి అడవులు ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ప్రకృతి వనరులలో ఈరోజు మూసీ నది ఉన్నది, కాకినా నది ఉన్నది, ఈసీ నది ఉన్నదండి. మరి అన్నప్పుడు మరి ఈ నదుల పుట్టుక జన్మస్థానమైనటువంటి మరి ఈ అనంతగిరి అడవులలోని విభాగమైనటువంటి ఈ దామగుండం అడవిని 3000 ఎకరాలను నరికి చదును చేసి మరి ఈ విధంగా రాడార్ వ్యవస్థను పెట్టాలనే కాంక్ష ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంటే మేమేమనుకుంటున్నాం అంటే, ఒక ప్రజల అక్కడ అందరూ కూడా చర్చించుకున్న విషయం ఏంటంటే, వీళ్ళు హైదరాబాదు సిటీకి నేవీ అధికారులు చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి అక్కడ నుండి జాబ్ చేసి రావచ్చు, హైదరాబాద్ లో జీవించవచ్చు సుఖంగా అనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ హైదరాబాద్ ఎంచుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ కేజీఎఫ్ అనేది చాలా దూరం, ఏది ఎడారి లాంటి రాళ్ళు రప్పలున్న ప్రాంతం అక్కడ. మరి ఆ ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా ఒకవేళ రెండింటిని చూజ్ చేసుకున్నప్పుడు. అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి స్థలాలను కూడా వాళ్ళు ఎంచుకున్నారు, అంటే ఏ పాయింట్స్ అనేవి పాయింట్స్ ఎంచుకున్న తర్వాత మరి మీకు ఏది కావాలి అని చూజ్ చేసుకునే క్రమంలో ప్రభుత్వం, భారత ప్రభుత్వం అనే క్రమంలో మాకు వికారాబాద్ అయితే బాగుంటది అని చెప్పి వీళ్ళు దేశ రక్షణను ముడిపెట్టి, దేశభక్తిని ముడిపెట్టి సంథింగ్ ఇస్ దే అంటే దాన్ని వికారాబాద్ ఎంచుకోవడం జరిగింది. దాన్ని మరి భారత దేశం అనేది చాలా పెద్దది, ప్రభుత్వం అనేది సముద్రం లాంటిది కాబట్టి దాన్ని అడవిని నరికేస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అంటే దాంట్లో మళ్ళీ రిపోర్ట్లలో కూడా ఏం రాసిర్రంటే, మేము స్టడీ చేస్తే ఇక్కడ చెట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ భూమి ఎక్కువ ఉంది, ఏదో 10% చెట్లు ఉన్నాయి, 90% భూమి ఉన్నదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు మరి భారత ప్రభుత్వానికి ఇచ్చినందువల్లనే పర్మిషన్స్ వచ్చినాయి. అలాగే మళ్ళీ ఈ పర్యావరణకు సంబంధించినటువంటి శాఖ, అడవుల శాఖ, ఏదైతే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు శాఖ ఏదైతే ఉందో అక్కడ నుండి పర్మిషన్ రావాలంటే చాలా కష్టం అండి. అన్నప్పుడు తప్పుడు రిపోర్ట్లు ఇక్కడ నుండి పంపించిన వాళ్ళు ఎవరు, ఆ తప్పుడు రిపోర్ట్ల వల్లనే ఇది జరిగింది అనేది ప్రజలం అయినా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేను స్వయాన నా సొంత ప్రాంతం అది. ఓకే, విజయారే గారు, ఇప్పుడు మీరు మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు అక్కడ అటవీ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేయడం వల్ల, నేవీ రాడార్ ఏర్పాటు చేయడం వల్ల అడవులు, గాలి, భూగర్భ జలాలు కలుషితమైతే అంటున్నారా, లేక
అడవిని తొలగించడం పట్ల మీ అభ్యంతరం చెప్తున్నారు. Yes. సో దాంట్లో ఇప్పటి వరకు మరి సర్వే చేసినప్పుడు అధికారులు మీరు అన్నట్టు 90% భూమి ఉండి 10% చెట్లు ఉన్నాయనే నివేదిక ఆధారంగా ఇది ఏర్పాటు చేస్తున్నారని మీరే చెప్తున్నారు. సో మీ అభ్యంతరం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతింటుందండి, జీవ వైవిధ్యము సర్వనాశనం అవుతాయి. ఓకే. అక్కడ చిన్న చిన్న జీవులు, మళ్ళా ఈ జింకల్ లాంటివి, పికాక్ లాంటివి, మంచి మంచి పక్షులు, సంవత్సరానికి ఒకసారి విదేశాల నుండి పక్షులు వచ్చి అక్కడ ఒక నెల ఉండి పోయే ప్రాంతం అది. మంచి మంచి పక్షులు అక్కడ వస్తాయి. మరి జీవులు, జింకల్ లాంటి మంచి జీవులు, వన్యజీవులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మరి ఇది పెట్టడం వల్ల జరిగే ఏది పంచాయతీ ఏంది అని అంటే ఎకలాజికల్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఎకలాజికల్ సిస్టమ్ దెబ్బతింటే డిస్బ్యాలెన్స్ అవుతుంది. మరి డిస్బ్యాలెన్స్ అయినప్పుడు ఈరోజు మానవులమైన మనము ఆక్సిజన్ కోసం పరితపిస్తూ ఉన్నాం. ఇక దాదాపు ఇది పెరిగినా కొద్దీ, హైదరాబాద్ పెరిగినా కొద్దీ మనకు ఆక్సిజన్ లెవెల్ కుంగుపడుతూ అవుతుంది అన్నప్పుడు ఈ అడవులు ఉండడం వల్లనే మనకు హైదరాబాద్ ప్రజలకు దాదాపు రేడియస్ ఎంత అంటే రేడియస్ 300 కిలోమీటర్ల రేడియస్ ఆ అడవి ఆక్సిజన్ అనేది అందిస్తుందండి. దాంట్లో ఆ గాలిలో మరి ఆయుర్వేద వనమూలికలు, ఆయుర్వేద చెట్ల యొక్క గాలి వస్తున్నందువల్లనే మనం ఆరోగ్యంగా ఉన్నాం ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో. దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మామూలు మొక్కలు వేరు, ఆయుర్వేద మొక్కలు వేరు. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఆయుర్వేద మొక్కలను, చెట్లను కాపాడాలి. అవి మళ్ళీ పునర్జీవింప చేయలేము మనము. కాబట్టి ఆ మొక్కలు మాకు చాలా ప్రాణం కంటే ఎక్కువ. కాబట్టి మేము మా తలలు పోవడమా, మరి రాడారు అక్కడ నెలకొల్పడం అనే పరిస్థితి ఈరోజు ప్రజలలో ఉన్నది. మేము దానికోసం ఉద్యమిస్తామండి. ఓకే. అడవులు అంటే మామూలుగా మీరు చెప్తున్న అడవులకు ఈ దామగుండ అడవులకు ఏం తేడా ఉంది? మీరు ఏం గమనించి మీ ఔషధ మొక్కలు ఉన్నాయంటున్నారు. అన్ని అడవుల్లో సహజంగా మొక్కలు ఉంటాయి. ఈ దామగుండం అడవికి సంబంధించి అసలు ఏ మొక్కలు ఉన్నాయి? అక్కడే మూసీ నది తర్వాత మరి ఫేమస్ టెంపుల్ కూడా ఉంది కదా. సో ఇవన్నీ సహజ ప్రక్రియమైన వ్యవసాయం, వీటన్నిటిని కంపల్సరీ తీసేసే అవకాశం ఉందా? మూసీ నది కూడా ఉంది కదా, అక్కడ మూసీ ప్రక్షాళన కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని కూడా ప్రచారం జరుగుతుంది కదా. ఇదంతా ఎట్లా చూస్తారు? అయితే మనం గత కాలాన్ని పరిశోధిస్తే ఏం జరుగుతుంది అంటే 400 సంవత్సరాలు ఇది ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఉన్నదండి. హైదరాబాద్ స్టేట్గా ఉన్నది, నిజాం స్టేట్గా. అవును. దీని ప్రత్యేకతలు ఏమేమిటి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనకి ఇరుపక్కల ఇక్కడ గోదావరి, అక్కడ కృష్ణ ఉంది. కానీ మధ్యలో ఎక్కడ కూడా వాగులు ఇవి లేవు. కానీ ప్రత్యేకంగా హైదరాబాద్కున్న అదృష్టం ఏంటంటే అనంతగిరి కొండలలో మూసీ నది పుట్టడము, కాగ్నా తర్వాత ఈసీ నది పుట్టడం వల్ల ఆ నీళ్లు మనకు హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్ ప్రాంతానికి అందుతా ఉన్నాయి. అందుకోసమే 2 రిజర్వాయర్లు కట్టడం జరిగింది. ఉస్మాన్ సాగర్ మరి హిమాయత్ సాగర్ అంటే 2 రిజర్వాయర్లు వాటి కోసమే కట్టడం జరిగింది. ఆ నీటిని గత కాలంలో ఈ 10 ఏళ్ల కంటే మునుపు మరి గత కాలంలో హైదరాబాద్ ప్రజలు మరి తాగునీటికి, వాడుకునే నీటికి అవసరాలకు మరి వాడుకునే నీటిని మరి సంపూర్ణంగా 2 రిజర్వాయర్లు అందించాయి. అవి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. అయితే మరి ఆ ప్రాంతాన్ని ఏదైతే బఫర్ జోన్ ఏదైతే ఉన్నదో, మూసీ నది, ఈసీ నది, కాగ్నా నది బఫర్ జోన్ ఏదైతే ఉందో, FTL జోన్ ఏదైతే ఉందో, మరి గత కాలం నుండి 111 జీవో, అండర్ 111 జీవో కింద ఉన్నాయండి. అన్నప్పుడు మరి ఇది ప్రకృతిని రక్షిత, అది రిజర్వ్డ్ ఫారెస్ట్ అండి. అది రిజర్వ్డ్ ఫారెస్ట్, దాని పేరే రిజర్వ్డ్ ఫారెస్ట్. వికారాబాద్ జిల్లా అనంతగిరి దామగుండం రిజర్వ్డ్ ఫారెస్ట్ దాని పేరు. రక్షిత అటవీ ప్రాంతం. ఆల్రెడీ మరి రక్షిత అటవీ ప్రాంతం అన్న తర్వాత నీవు భక్షిస్తే ఎట్లా అని అడుగుతాం భారత ప్రభుత్వాన్ని, తర్వాత మన తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ రోజు భారత ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కూడా గత కాలంలో ఉన్న కేసీఆర్ గారు మరి పర్మిషన్ ఇవ్వలేదు, సంతకం పెట్టలేదు. అంటే భూ బదలాయింపు చేయలేదు. అంటే వేరే దగ్గర చూస్తాం పై అడవిని ఎందుకు నరకాలి, ఎందుకంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు కాబట్టి కనీసం ఆలోచన చేసిండు, అంటే కొద్దిగా ఆపగలిగిండు. మరి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే మరి ఈ ఫైల్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆపొచ్చు కదా. కేసీఆర్ గారు ఇంకోటి ఆడ ఆల్టర్నేటివ్ అనే ఉంది. ఒకవేళ ఆ వ్యవస్థ కుప్పగూలితే గానీ ఏదేమన్నా జరిగితే గానీ ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉండాలనేది వాస్తవం. మనం కూడా దేశ పౌరులుగా మనం దాన్ని స్వాగతిస్తాం. కానీ పెట్టే ప్రాంతాన్ని ఒక అమూల్యమైనటువంటి సహజసిద్ధమైన అడవిని నరికి పెట్టాలనేది మేము
కోట్ చేస్తూ ఉన్నాం. ఓకే విజయారాయ్ గారు, మీరేమో 12 లక్షల ఔషధ మొక్కలు ఉన్నాయి, వాటిని అన్నిటిని నరికివేస్తారని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాతావరణ సమతుల్యత కావచ్చు, మనం పీల్చే ఆక్సిజన్ గాలి కావచ్చు, మరి రోగాలు కూడా నయమైపోతాయి. అక్కడ అడవిలో కొన్ని రోజులు ఉండిపోతున్నారు చాలామంది. ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అని చెప్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమం తీసుకునే ముందే మీరు ఎందుకు ప్రభుత్వాలని అవేర్నెస్ చేయలేకపోయారు? ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలనుకుంటే ఆ ప్రాంతం డెవలప్ అయితే, రాడార్ స్టేషన్ వస్తే కనుక ఆ ప్రాంతం కొంత ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది కావచ్చు. ఇట్లాంటివన్నీ కార్యక్రమాలతోని తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే మరి సైబరాబాద్ 3వ సిటీగా ఉంది, హైదరాబాద్ మొదటి సిటీ, సికింద్రాబాద్ 2వ సిటీ, 4వ నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ఇదంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఇక్కడ ఆక్సిజన్ మీరు అన్నట్టు మనం కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. సో కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఉంది. కృత్రిమంగా ఆక్సిజన్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో మీరు ప్రకృతి ప్రేమికులుగా పర్యావరణ వేత్తలను కలుపుకొని ఎందుకు ప్రభుత్వాలను కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ను ఆపొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అంటున్నారు? ఎగ్జాక్ట్లీ సార్, రైట్ క్వశ్చన్ అది. అయితే గత కాలంలో 2016లోనే హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది ప్రకృతి ప్రేమికులు పెద్దలందరూ కలిసి 2016లోనే. అయితే ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు ఏంటి అని అంటే 2020లో అది టేబుల్ మీదకి వచ్చిందండి, హియరింగ్కి వచ్చింది. ఓకే, ఆ హియరింగ్కి వచ్చిన తర్వాత ఎవరైతే జవాబు ఇవ్వాలనో ప్రభుత్వం సరి అయిన జవాబు ఇస్తేనేమో జడ్జి గారు దీన్ని అంచనా వేసి ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ఉంటది. ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ ప్రభుత్వం దగ్గర అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కానీ పౌరుని దగ్గర ఉంటాయా చూపెట్టడానికి? అవును, ఉండయి కదా. ఇప్పుడు పౌరుల సంఘం అంటే చిన్న సంఘం, ఒక 10 మందో 20 మందో 30 మందో ఉంటారండి, అవునా? మరి వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్ మొత్తం చూపెట్టాలంటే దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, అవునా? మరి ఆ వ్యవస్థను చూపెట్టడంలో నిర్వీర్యంగా అయినందుకు మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినందుకే అడవిని కొట్టేస్తున్నారు అనేది మేము అంటున్నాం. మేము ఇప్పుడు ఏమంటున్నాం అని అంటే, ఓకే మీరు పెడితే పెట్టండి, మీరు రాడార్ వ్యవస్థ గురించి పెడుతున్నామని చెప్పి మీరు ఆ గ్రామాలు వికారాబాద్ జిల్లా దాదాపు 18 మండలాలు వికారాబాద్ జిల్లా, తర్వాత చెవెళ్ళ కూడా దానికి అటాచ్మెంట్ ఉంది, రాజేంద్ర నగర్ వరకు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగం ఇవి. ఏది రాజేంద్ర నగరు, తర్వాత చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు, కొడగలి, ఇవన్నీ ఇదొక బెల్ట్ అన్నప్పుడు ఈ ప్రాంత వాసులకు మీరు ఏ రోజన్నా ఇక్కడ రాడారు పెడుతున్నామని చెప్పి ప్రభుత్వము చెప్పిందా? ప్రజల అభిప్రాయం అభిప్రాయ సేకరణ చేయలేదు, ప్రజలకు చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలియదు, అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీ అంటే లోకల్ బాడీస్, సర్పంచ్లకు తెలియదు, వార్డు మెంబర్లకు తెలియదు. అంటే విజయారాయ్ గారు, గతంలో ప్రభుత్వం అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హరితహారం పేరుతో పెద్ద ఎత్తున అంటే కోట్ల మొక్కలు పెట్టడానికి ప్లానింగ్ చేశారు. సో ఆ కార్యక్రమం ప్రతి ఏడాది వర్షాకాలంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరిట ఇదే మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. మీరు అన్నట్టు 90% అక్కడ భూమి అంటే చదును భూమి ఉంది, 10% మొక్కలు ఉన్నాయనుకోండి. సో అలాంటి అడవిలో మళ్ళీ మొక్కలు పెంచవచ్చు, ప్రభుత్వం వనమహోత్సవం నిర్వహించవచ్చు, సో అడవులను అభివృద్ధి చేయించవచ్చు. మీరు అన్నట్టు 500 ఏళ్ళుగా అక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, మీరు అన్నట్టు అదే మూసీ నది కావచ్చు, ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా అంటే ఇట్లాంటి ఈ నదులకు వచ్చే నీళ్ళన్నీ కూడా పూర్తిగా కలుషితం నుంచి మంచినీరుగా మారాలంటే ఈ ఔషధాల నుంచి అంటే వర్షాలు పడ్డప్పుడు వచ్చే వరద నీరు కూడా మూసీ నదిలో కలిసిపోతుంటే కొంత ఈ కలుషితమైన నీరు కూడా కొంత శుద్ధి జలంగా మారే అవకాశం ఉంటుంది. ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఎందుకని దీని విషయంలో అనుమతులు వచ్చే వరకు మీరు వేచి చూడాల్సి వచ్చింది? వాస్తవం అండి, ఇక్కడ ప్రాబ్లం నేను అదే అంటున్నాను, ప్రజల లోపల అవగాహన లేదు అని అంటే ప్రభుత్వము రాడార్ వ్యవస్థ గురించి చెప్పలేదండి. ఆడ అచానక్ మొన్న మీరు ఇందాకనే అన్నారు కదా 2016లో దాన్ని కోర్టును ఆశ్రయించారు, అది కొందరికే తెలుసా అంటున్నాం. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఫైల్ మీద సంతకం పెట్టిండ్రో అప్పటి నుంచే తెలుసు ఇది రాడార్ వ్యవస్థ వికారాబాద్ లో. కేసీఆర్ గారు దీనికి ఒప్పుకోలేదు, కేసీఆర్ గారు అసలు దానికి ఆయన ససేమిరా అన్నారు. అడవులు నరికి పెట్టుడేంది భయ్, మనకు తెలంగాణకి ఏం అవసరము? అక్కడ ఆల్రెడీ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఆడ విశాఖపట్నానికి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కానీ కేంద్రంలో బీజేపీనే ఉంది, 3వసారి మరి వచ్చింది మీకు తెలుసు. సో కేంద్రంలో ఉన్న అటవీ శాఖకు సంబంధించిన మినిస్టర్ని కావచ్చు, తర్వాత దీంట్లో రిప్రజెంటేషన్ చేసి ఆపుకోవచ్చు కదా.
ఎస్, అయితే అందులో భాగంగానే మేము ఇప్పుడు చేస్తున్న ఉద్యమం మేము మొదలు పెట్టినామండి. దాదాపు 10 రోజుల నుండి అదే పనిలో ఉన్నాం. పొలిటికల్ చేసి క్రియేట్ చేసి అందులో అన్ని మరి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా పిలిచి కూర్చునబెట్టి ఒక మొత్తం ప్రజాభిప్రాయము, నాయకుల అభిప్రాయం, పార్టీల అభిప్రాయం అంతా క్రోడీకరించి భారత ప్రభుత్వానికి, అలాగే ఇక్కడ హైకోర్టుకు, తర్వాత అక్కడ ఎన్జిటికి, అక్కడ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి దీన్ని ఎలాగోలాగా ఆపాలి అనేదే మా ఉద్దేశం ఉంది. ఆ పనిలోనే మేము ఉన్నామండి. ప్రజలు అంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ తరపున కార్యక్రమం చేస్తున్నారా, మీరు అందరిని కలుపుకొని పోవాలనుకుంటున్నారా, ఎట్లా చేయాలని? లేదండి, మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్, వీఆర్ ద పార్ట్నర్స్ ఆఫ్ దట్ మూమెంట్. ఓకే, ఎందుకంటే మేము కూడా పౌరులమే కదండి, మేము కూడా పౌరులం కాబట్టి మాది కూడా ఒక మరి పార్టీ కాబట్టి మేము కూడా ఒక పార్టీగా దాంట్లో కలిసి దాంట్లో పోవాలి అనే దాంట్లో మేము ఉన్నాము. అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరిని కలుపుకొని పోతున్నారా? అయితే దానికి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది, పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఈ రోజు రేపట్లో ఏర్పడబోతుంది. ఆల్రెడీ మరి ప్రజల యొక్క ప్రజా సంఘాల జాక్ ఆల్రెడీ ఏర్పడ్డది. నిన్నగాక మొన్న అనౌన్స్మెంట్ చేసినాం, అదంతా ఊర్లలో ప్రచారం జరుగుతూనే ఉంది ప్రజా సంఘాలది, మరి గ్రామాల లోకల్ బాడీస్ది. ఇప్పుడు మేమేం చేస్తామంటే పొలిటికల్ జాక్లో భాగంగా మరి ప్రతి గ్రామంలో ఉన్న గెలిచిన వార్డు మెంబరు, ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు వార్డు మెంబర్ నుండి పట్టుకొని మంత్రుల వరకు కూడా, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీపీలు, ఎంపీపీలు మొత్తం అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ ఒక దగ్గరికి కూర్చి ఏం చేద్దాం, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పండి, పార్టీ పరంగా చెప్పండి. ఈ విధంగా ప్రజాభిప్రాయకరణ చేసి దాన్ని మరి భారత ప్రభుత్వం ముందల, రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటే ఆయన రిటర్న్ చేస్తే దీన్ని రద్దు చేయడం మంచి. ఎందుకంటే 15 తారీఖు మరి కొబ్బరికాయ కొడదామనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు కొబ్బరికాయ కొడితే ఆ ప్రాంతం అంతా కూడా నేవీ అధికారులు, ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు వాళ్ళ క్యాప్చర్ అవుతుంది ఏరియా కొబ్బరికాయ కొట్టంగానే. అన్నప్పుడు మాకు చాలా ఇబ్బంది అక్కడ ప్రజలకు. మాకు కావాల్సింది ఏంటంటే మామూలు అడవి అంటే కొట్టేస్తే ప్రాబ్లం లేదు, మీరు అబద్ధాలు చెప్పి అడవి ఉన్నదాడ 90% అడవి ఉంది, కానీ 90% భూమి ఉన్నది, 10% చెట్లు ఉన్నాయని చెప్పి మీరు అబద్ధం రిపోర్ట్ ఇచ్చి ఈరోజు కోర్టును పక్కదారి పట్టించి ఈరోజు పర్మిషన్ తెచ్చుకున్నారు అని అంటే మరి మీది కుట్ర కాకపోతే ఏంది? అంటే అక్కడ ఎంత అటవీ ప్రాంతం ఉంది, ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రాడార్ స్టేషన్ ఎన్ని ఎకరాలు అవసరం పడుతుంది? వాస్తవం అక్కడ నిజంగానే అడవులను కూల్చేసి పెడుతున్నారా, లేదా మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారా? దాదాపు 30, 150 గ్రామాల పరిధి, చాలా పెద్ద రెవెన్యూ. దాంట్లో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే పరిగి మండలంలో ఉన్నటువంటి 3000 ఎకరాలను తీసుకుంటారు. పరిగి మండలంలో ఉన్నటువంటి వికారాబాద్, అనంతగిరి కొండలు అలాగే ఉంటాయి, తర్వాత అక్కడ దారూరు అలాగే ఉంటుంది, పరిగా అలాగే ఉంటుంది. కానీ పూడూరు మండలానికి సంబంధించిన ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ను వీళ్ళు తీసుకుంటారు. అయితే అదే బ్లాక్లోనే మరి అత్యంత పురాతనమైన దేవాలయం ఉంది. అంటే ప్రతీతి ఏమున్నదంటే ఆనాడు రాముడే స్వయంగా వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి మరి తపస్సు చేసినటువంటి మందిరం అది, ఆ ప్రాంతం కాబట్టి దాని పేరు రామలింగేశ్వర స్వామి ఆలయం అని పెట్టారు. దానికి 27,000 ఎకరాల మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అవి వాస్తవంగా అవి రిజర్వ్ ఫారెస్ట్ కు కన్వర్ట్ చేసిరు. ఇప్పుడు అందుకే మేము ఏమంటున్నామంటే ఈ అక్కడ ఏం ఊర్లు లేవా, అక్కడ నివాసం ఉన్నాయి, తాండాలు ఉన్నాయండి, తాండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ రాడార్ స్టేషన్ కింద మొత్తం 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలు అంతే, 20 గ్రామాలు తీసేస్తారా అంతే? అది పాసిబుల్ అవుతుందా? అయితే మరి రిహాబిలిటేషన్ వాళ్ళు ఏమేం చేస్తారో తెలియదు, ప్రభుత్వం ఏం చేస్తారు. అయితే మేమేమంటున్నామంటే మరి వాళ్ళకి ఏమన్నా స్పెషల్ ప్యాకేజ్ అంటే స్పెషల్ ప్యాకేజ్ లేదు ఏందండి, దాని మీద అసలు ఇంకా అవగాహన లేదు, బయటికి ఏం చెప్పట్లేదు. అది కదా బాధ. మేము ఇట్లా చేస్తున్నామని ప్రజలందరినీ, ఊరోళ్ళందరినీ పిలవాలి కదా, 20 గ్రామాల ప్రజలను పిలిచి, మండల ప్రజలందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పాలి కదా, మంత్రి గారు వచ్చి చెప్పాలి కదా, మాకు ఎట్లా తెలుస్తుంది, కలెక్టర్ వచ్చి చెప్పాలి కదా. మరి వీళ్ళందరూ నిద్రపోతా ఉన్నారు. ఏదో ఇప్పుడు మాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియాక్ట్ అయ్యి ప్రజల్ని ఏకీకృతం చేస్తాం, ఎక్కడో జరిగేటట్టుందిరా బాబు, ఇది ఏందో మనకు తెలవాలని చెప్పి. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేమేమంటున్నామంటే పెడితే మాకు అంటే ఇప్పుడు శంకుస్థాపన 15వ తారీఖు ఉందని మీరు అంటున్నారు. ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు ఇన్ఫర్మేషన్ లేదా? లేదు, వాళ్ళంతా పూర్తి స్థాయిలో అక్కడ
గృహాలు నిర్మించుకొని అంటే నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఊర్లు ఉన్నాయండి, అంటే అడవిలో ఊర్లు ఉన్నాయి, అడవిలో ఊర్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ చదివిన పిల్లలు సోషల్ మీడియా ద్వారా ఏదైతే రన్ అవుతుందో దాని ద్వారా సమాచారం వాళ్ళకి వెళ్తా ఉన్నది. ఇప్పుడు రియాక్ట్ అవుతుంది 10 రోజుల నుండి 15 రోజులు. అంటే అవన్నీ ఆ గ్రామాలన్నీ మామూలు ప్రపంచానికి దూరంగా ఉన్నాయా ఏంటి? ఆడ పూర్తిగా కమ్యూనికేషన్ లేదా? కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందా? టీవీలు ఉన్నాయి, పేపర్లు అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయా? అన్ని 20 గ్రామ పంచాయతీల పరిధి అది, 20 గ్రామ పంచాయతీలు వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక తండాలన్నింటి గ్రామ పంచాయతీ చేస్తామన్నారు కదా, అక్కడ జరిగింది అది చేశారు. సో ఇప్పుడు ఏంది అని అంటే మేము భారతీయ జనతా పార్టీకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, మీరు ఏ రాముని పేరు మీద అయితే ఓట్లు అడిగారు, అవును, రామ మందిరము 22,700 ఎకరాల దేవాలయ భూమి ఉంది, ఆ భూమిని ఫారెస్ట్ కన్వర్ట్ చేసి సెంట్రల్లో ఆలయం ఉంది, అవునా, ఆ ఆలయాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒకటి, భూములు కూడా రిటర్న్ మనం రక్షించాల్సిన అవసరం ఉంది. ఆ భూములలోనే ఈ మొక్కలన్నీ ఉన్నాయి. మరి అన్నప్పుడు ఇది ఒక పవిత్రమైన ఆలయము. ఇప్పుడు మీది ఏదైతే అయోధ్య ఆలయం రామ మందిరం ఇంత మరి ప్రధానమో, ఇక్కడ మాకు కూడా రామాలయం ఇది కూడా ప్రధానమే కదా. వివక్ష ఎట్లా మోదీ గారికి దీంట్లో వివక్ష ఎట్లా? భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారికి దీని మీద వివక్ష ఎట్లా అంటే వీళ్ళు పట్టించుకోవద్దా? కనీసం మీరు ఆయన కలిసారా? మరి ఎంపీ గారిని కలిసారా? అందరు ప్రజలందరూ పోయినారు, మేము ఇంకా కలవలేదు. ఆయన నోటీసులు ఉందా? కనీసం ఆయన నోటీసులో ఉంది. ఆయన ఏమంటుండే ఆయన ఉల్టా చెప్తుంది. ఎందుకంటే మోదీ గారికి వ్యతిరేకంగా పోలేరు కదా. భారత ప్రభుత్వం ఏమనంటే రక్షణ శాఖకు సంబంధించింది మనమేం మాట్లాడు రక్షణ శాఖ మనల్ని భక్షించనీకుందా, రక్షించనీకుందా? హైడ్రా అనేది రక్షించనీకుందా, భక్షించనీకుందా? ఒకవైపు ఏమో మోదీ గారేమో ఇట్లా చేస్తారు, రామాలయం ఉందా దాన్ని కాపాడు అంటే రాముడికి ఏమిడు జాంతనే అంటాడు, ఆడనేమో రాముడి గురించి మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారేమో హైడ్రా అంటాడు, మూసినది సుందరీకరణ అంటాడు. ఆ మూసినది జన్మస్థానాన్ని ఖతం చేస్తుడు. అడవులు లేకపోతే మూసినదిలో నీళ్ళు వస్తాయా అండి? మీరు గమనించండి ఇది. మరి అన్నప్పుడు ఈ డబల్ గేమ్ ఏంది ఇద్దరిది? మోదీ గారి డబల్ గేమ్ ఏంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి డబల్ గేమ్ ఏంది? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? ప్రకృతిని మోసం చేయడం కాదా? మరి ప్రజలకు ఆయుష్నిచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ వనాలను, అది కూడా ఆయుర్వేద మొక్కలు ఉన్నటువంటి వనాన్ని నువ్వు చంపేస్తానంటే మరి ఎంతవరకు న్యాయం ఇది వీళ్ళ కోసము? కాబట్టి మేము ప్రజా ఉద్యమాన్ని ఊవెత్తున 12 లక్షల మొక్కలను చంపేస్తే మా 12 లక్షల మందిని చంపాలనే దానితో మేము ఉద్యమాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ రన్నింగ్లో పడ్డది అది. రేపో మాపో పొలిటికల్ జేఏసీలు అన్ని పార్టీల నాయకులు వస్తారు. ఎందుకనంటే ఆక్సిజన్ అందరికి కావాలి. ఏం సార్, ఆక్సిజన్ అందరికి కావాలి. ఆక్సిజన్ కావాలి అన్నోడు పక్క రావాలి. కాబట్టి ఆ విధంగా మరి ఆయుర్వేద వనాన్ని కాపాడే క్రమంలోనే మేము ఈ రోజు మరి సేవ్ దామగుండం, సేవ్ అనంతగిరి, మరి సేవ్ మూసి, సేవ్ కాగ్నా, మరి సేవ్ ఈసీ, ఈ విధమైనటువంటి ట్యాగ్ లైన్స్ అన్ని పెట్టుకుంటూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ దీని మీద, అంటే రాడార్ వ్యవస్థ మీద, అలాగే అడవుల మీద, ఆక్సిజన్ మీద, దాన్ని రాడార్ వ్యవస్థ వస్తే జరిగేటటువంటి నష్టాలేంది, లాభాలేంది? లాభము దేశ రక్షణ లాభమే, బట్ నష్టము మరి అడవులు పోయిన తర్వాత ఆక్సిజన్, తర్వాత రాడార్ వ్యవస్థకు ఉన్నటువంటి ఏదైతే రేడియో ధార్మిక పదార్థం ఉందో అది దాదాపు దాని వేవ్ లెంత్ ఎంత డేంజర్ ఉంటుంది అంటే 10 లక్షల కిలోమీటర్లు నుండి, అంటే వేవ్ లెంత్ ఆకాశంలో కానీ భూమిలోకి చొచ్చుకొని పోయేటటువంటిది 300 కిలోమీటర్ల లోతు వరకు అది వెళ్ళిపోతుంది. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, మనకి ఈ మొబైల్ తోటే రేడియేషన్ తోటి చచ్చిపోతున్నాం, పాగలు మనుషులు పాగలైపోయారు. అన్నప్పుడు ఇంత చిన్న దాంతో మనం పాగలైతే అంత పెద్ద రడార్ వస్తే 300 కిలోమీటర్ల రేడియేషన్ అంటే దాదాపు తెలంగాణ మొత్తం భాగమవుతుంది. మరి తెలంగాణ ప్రజలను చంపనీకి రేవంత్ రెడ్డి గారు తెస్తుర్రా, మోదీ గారు అట్లా అనుకుంటుర్రా? మేము అడుగుతున్నాం. మరి అందు గురించి రాడార్ వ్యవస్థ ఎడబెట్టాలి, నిర్జీవ ప్రదేశంలో, నిర్జన ప్రదేశంలో పెట్టమంటున్నాం. అక్కడ రాజస్థాన్ తారేరాల్లో పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఇక్కడ తూర్పు కనుమలు ఉన్నాయి, అది ఆంధ్రప్రదేశ్ బార్డరు. ఇప్పుడు తమిళనాడు ఉందండి, తమిళనాడులోనే ఉందిగా రాడార్ తమిళనాడు ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజితమైంది. మా తెలంగాణలో ఎందుకు మళ్ళీ పంచాయతీ? మరి నువ్వు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకోవచ్చు కదా, తూర్పు కనుమలు ఉన్నాయి కదా, నీకు ఎత్తైన ప్రదేశం ఉంది కదా, నీకు స్థలం లేకపోతే కదా. ఒక టెక్నికల్ ఏంటంటే అధికారం ఉన్నోనికి ఏదో ఒకటి అదే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టి చేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది పంచాయతీ, వికారాబాద్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇది. అయితే మేమేమంటున్నామంటే
రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికే 9 నెలల్లో మీరు ఏం చేసిరంటే మీరు ఆగమయ్యారు, తెలంగాణను ఆగం చేసిర్రు. కనీసము మరి ప్రజలు ఆక్సిజన్ తోటి బతుకురు, నీవు ఇచ్చే డబ్బుతోటో నీవు ఇచ్చే దానితో బతుకుతలే. మరి నువ్వు కూడా కొడంగల్ మరి ఎమ్మెల్యే కాబట్టి, మరి మీరు ముఖ్యమంత్రి కాబట్టి, మరి అది అడవికి సంబంధం మీకు కూడా ఉన్నది కాబట్టి, అదే జిల్లాకు సంబంధించిన ఇప్పుడు మా ప్రసాద్ గారు ఉన్నారు, గౌరవ స్పీకర్ గారు వికారాబాద్ జిల్లా స్పీకర్, కొడంగల్ ముఖ్యమంత్రి. మరి ఇద్దరు పెద్ద పదవులు అంటే ఇప్పుడు గవర్నర్ తర్వాత స్పీకర్ గారు తర్వాత మరి ఈ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధ 2 ప్రోటోకాల్స్ అక్కడనే ఉన్నాయి. మరి ఈ అడవిని నరికిస్తే ఎట్లా? మేము అడగకూడదా? అంటే అడగాలనా వద్దా? అడిగారా? మరి మీరు అడిగారా? కలిసి అడిగారా? ముఖ్యమంత్రి గారిని కలవలేదు, పొలిటికల్ చేసి పెట్టి స్పీకర్ గారు కలిసారా? లేదు, అందరినీ స్పీకర్ గారికి అందరూ వాళ్ళ పక్షాన పోయింది, ఇంకా మేము పోలేదు, వెళ్ళలేదు. మరి ఎందుకని మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడడం కన్నా కేసీఆర్, హరీష్ రావు, లేకుంటే ఇంకా ఆ పార్టీలో ఆ ఏరియాకు సంబంధించిన సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా తీసుకోవచ్చుగా, లీడ్ తీసుకోవచ్చుగా. మీలాంటి వాళ్ళకంటే వాళ్ళు తీసుకుంటే 100% అండి. అయితే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరిలో నావల్ కమాండ్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్ వాళ్ళకి సంబంధించి ఈస్టర్న్ కమాండ్ అధికారులకు ప్లస్ వికారాబాద్ జిల్లా డిఎఫ్ఓకు ఫారెస్ట్ ఆఫీసర్కు మధ్యలో భూ బదలాయింపు చేసేటప్పుడు ఫిబ్రవరిలో చేశారండి. ఆ సమయంలోనే అదే రోజు మా నాయకులు కేటీఆర్ గారు దాన్ని నిర్ద్వంద్వం ఖండించిండు. మేము దాన్ని కావాలనే తాత్సారం చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వలేదు, ఈ భూ బదలాయింపు చేయలేదు. కాబట్టి మీరు చేయడం తప్ప అది మనకు తెలంగాణకు అచ్చిరాదు, మంచిది కాదు రాడార్ వ్యవస్థ అనేది మేము లోపాయకారిగా అనుకొని మేము ఇయ్యలేదు. కాబట్టి మేము ఖండిస్తున్నాం దీన్ని, అడవులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజే ఇచ్చిండు, మొన్న ఒక వారం రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కార్యకర్తలు నాయకులందరూ కూడా దీని మీద పోరాటానికి సిద్ధం కావాలి అని చెప్పారండి. అందులో భాగం మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. అక్కడ స్టాండ్ తీసుకున్నారు, పార్టీ స్టాండ్ ఉంది దీనికి అగనిస్ట్ గా. వాళ్ళు మాట్లాడి అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేయదలుచుకున్నారు? ఒకటేమో హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్లో జనవాసాలని కూలగొట్టుకుంటూ ఆగమగం చేస్తూ ఉన్నారు. ఒకటి, కనీసం గర్భిణీ స్త్రీలు ఉన్నారని చూడకుండా హైడ్రా అధికారులు మరి ఏ విధంగా ఆర్దానార్దాలు చేస్తున్నా కూడా ఈరోజు వదలట్లేదు. మరి ధనికులైనటువంటి మరి అలాగే బలమున్నోడు ధనమున్నోడు వాళ్ళ అయితే కూలుస్తలే కానీ మరి అమాయక ప్రజల యొక్క మరి వాసాలన్నింటినీ మీరు కూలుస్తూ ఉన్నారు కదా, ఎంతవరకు మరి సమంజసం, ఇది న్యాయమని మేము అడుగుతాను. ఇక్కడనేమో మూసీ నది పేరు మీదనే బఫర్ జోన్ FTAలు అని చెప్పి మూసీ నది పేరు మీదనే ఇక్కడనేమో ఈ డ్రామా చేస్తాం, హై డ్రామా. ఆడనేమో అడవిని కాడి చేస్తాం. ఇది ద్వంద్వ వైఖరే కాదా రేవంత్ రెడ్డి గారిది? అంటే ఆ మూసీ నది పుట్టుకనే చంపేస్తే మరి వీళ్ళకంటే నువ్వే డిజాస్టర్ కదా. మీరు చూడండి, మరి వీళ్ళు న్యాయం ఇంకా ఇల్లు కట్టుకొని బతురు ఎట్లనో, కానీ నువ్వు మొత్తం అడవిని చంపేసి మూసినదినే చంపేస్తా అంటే మరి మీ అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికైనా ఉందా? ఇది అర్థం కాదా ప్రజలకు? కాబట్టి మేము రణరంగానికి సిద్ధమైనము. ఈ ప్రభుత్వం దయచేసి ఇప్పటికి కూడా, ఎందుకంటే ప్రజలు ఏకమైతే అల్లరైతుంది. అంటే ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియదు అనుకుంటున్నారా మీరు? ఒకవైపు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది, తెలుసండి. అదే చెప్తున్నా కుట్ర నేను. మోదీ గారు ఏమనుకున్నారంటే ఉత్తర భారతదేశానికి రాడారు ఓన్లీ భారతదేశానికి కాదా రాడారు, అది ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ELF సిస్టమ్. అది ELF సిస్టమ్ ను పెడుతున్నారు. అంటే వరల్డ్ కు కావలసినటువంటి మొత్తం వ్యవస్థ ఏ సముద్రంలో ఉన్నా కూడా అందియాలనే దాంట్లో ఉన్నది. అంత పెద్ద సంస్థ మరి ఉత్తర భారతదేశంలో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మోదీ గారు ఉత్తర భారతదేశంలో పెట్టలే? అంటే నేవీని అడ్డం పెడతాడు. నేవీ అధికారులు ఏడబెడితే ఆడ పెట్టాలనే అంటాడు. నేవీ అంటే సముద్ర తీరంలో పెట్టాల్సి ఉంటుంది, ఏడబెట్ట ఆడ పెట్టాలంటాడు. ఇప్పుడు మోదీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ప్రాంతం ఉంది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయమంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సంతకం చేసి తెలంగాణను ఆగం చేయనికనే చేసిందని మేము అంటున్నాం. ఈ హైడ్రా పంచాయతీ కూడా
అస్థిరత్వాన్ని నెలకొల్పాలి హైదరాబాద్లో, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలి, ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ రావాలి, ముస్లిం హిందూ ఇష్యూస్ రావాలి. ఇదండి ఇంత నీచమైన ఆలోచన విధానం ఎవరికి ఉందండి? మరి అన్నప్పుడు గురు శిష్యుల మధ్యలో మరి ఆయనకి ఇంకా వెనకాల బ్యాక్ బోన్ మోదీ గారి మధ్యలో జరుగుతున్నటువంటి ట్రయాంగిల్ సినిమా ఈరోజు తెలంగాణ ఏమైతే దానికోసమే కేసీఆర్ గారు పార్టీ మరి ఆయన సైన్యమే తెలంగాణ ప్రజలను కాపాడగలుగుతుంది, ఈ ప్రకృతి సంపదను కాపాడగలుగుతుంది, అడవులను కాపాడగలుగుతుంది. కానీ ఇక ఎవరు కాపాడలేరని, ఎందుకంటే ఇది ధ్వంసం చేయాలి. వీళ్ళు ఎదిగిపోయారు తెలంగాణలో ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని చూసి ఎదిగిపోయారు వీళ్ళు. వీళ్ళని ఎట్లా మళ్ళీ మేము గత కాలంలో ఉన్నటువంటి నిజాం స్టేట్లో ఎట్లయితే ఉన్నారో అట్లా చేయాలంటే అలా కుట్ర. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి దగ్గరలో ఉండేది వికారాబాద్ జిల్లా. సో మహబూబ్ నగర్ మొత్తం ఉమ్మడి జిల్లా కిందకి వస్తుంది అదంతా ఆ ప్రాంతం. సో ఒకవైపు స్పీకర్ గారు ఉన్నారు, మరొక వైపు ముఖ్యమంత్రి గారు, మధ్యలో ఈ అటవీ ప్రాంతం ఉంది. సో స్పీకర్ గారు కలిసి మీ సమస్యను చెప్పుకుంటే అక్కడికక్కడే పరిష్కారం అవుతుంది కదా, మీరు ఎందుకు కలిసి ప్రయత్నం చేయాలి? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పీకర్ గారైనా ఇంకోరైనా అధిష్టానానికి లోబడే ఉండాలి. అధిష్టానానికి లోబడి ఉండాలి కాబట్టి మరి గౌరవ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అడవి పోతుందని తెలియదా? ఆయన చెప్పకుండా కలవడం సార్ ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఈ ప్రజా ఉద్యమాల ద్వారా అల్లరి జరుగుతుంది, ఈ అల్లరి వల్ల ఎవరు ప్రాణాలు పోతాయి కాబట్టి ఇది వద్దుబై అనే ఉద్దేశంతో గత కాలం నుండి పెద్దలు ఎవరైతే జాయింట్ యాక్షన్ కమిటీగా 2016 నుండి ఏదైతే జరుగుతూ ఉన్నదో వాళ్ళు శాంతియుతంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే వీళ్ళేమో ఉన్నట్టు చెప్తే వాళ్ళు లేనిపోంది రాసిచ్చి ఈరోజు మొన్న సంతకం చేసిండ్రు. అవసరమా అని మేము అడుగుతా ఉన్నాం. నీకు అడవి కంటే రాడార్ గొప్పదా? రాడార్ గొప్పది కాదండి, రాడార్ గొప్పది. రాడార్ నిర్జీవన వ్యవస్థ అంటే నిర్జన వ్యవస్థలో పెట్టాలి, జీవం లేని ఏరియాలో పెట్టు. ఎవరు వద్దన్నారు? మైదానంలో పెట్టాలి కదండి. మరి అడవిని నరికి పెడతా అంటే ఇప్పుడు అడవుల పెంపకం కోసము కన్జర్వేషన్ సిస్టమ్ ఉంది, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా అడవిని నరకొద్దు. ఏ యాక్ట్ పెడతారో చూపెట్టండి. మేమేమంటున్నాము, భారత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు న్యాయంగా రిపోర్ట్ ఇవ్వండి. వీళ్ళు ఇద్దరు తప్పుదారి పడితే అంటే వాళ్ళ అధికారం కింద అబద్ధాలు చెప్తే జర్నలిస్టుగా 4వ స్థానంగా మీరున్నారు కాబట్టి ప్రతి టీవీ ఛానల్ యాజమాన్యానికి జర్నలిస్టు మేము కోరేది ఏంటంటే మీరు రండి, మీరు రీసెర్చ్ చేయండి. మీరు రీసెర్చ్ చేసి మీ ద్వారానన్నా భారత ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు తెలియజేసి ప్రజలు అనేది కరెక్ట్ ఉన్నది, ప్రభుత్వాలు 2 తప్పున్నాయని మీరు బహిర్గతం చేయండి. మరి ఎవరు రక్షించాలి? అడవిని ఎవరు రక్షించాలి? ఈ ప్రజల మాట న్యాయము అనేది ఎవరు చెప్పాలి? ప్రజలు రక్షించుకోవాలి. మరి అన్నప్పుడు మరి మీరు అవేర్నెస్ చేయాల్సింది 4వ స్తంభంగా ఉన్నటువంటి మీరు ప్రజలకు అవేర్నెస్ కల్పియండి, మరి ప్రభుత్వానికి అవేర్నెస్ కల్పియండి. ఇది వాస్తవం కదా, అడవులు లేకపోతే మనం ఎట్లా పోతాం? అవేర్నెస్ కల్పించే భాగంలోనే ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అడవులు మనం కాపాడుకోవాల్సింది. మీరు ప్రత్యేకంగా దీని మీద పెట్టినందుకు తప్పకుండా ఎందుకంటే ఒక మొక్క ఖచ్చితంగా కొంతమందికి ఆక్సిజన్ అందిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో బయటి వేరే ప్రపంచంలో ఒక మనిషి పీల్చే ఆక్సిజన్ కోసం కొన్ని మొక్కలు పెంచబడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కలు నాకు తెలియకపోయినప్పటికీ కూడా నేను ఒప్పుకుంటున్నాను, ఈ అటవీ ప్రాంతాలు రక్షించాల్సిందే. సహజ సిద్ధంగా ఏర్పడిన రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడ రక్షించబడాలి. ఇంకో ముఖ్యమైన అంశం, అక్కడ మూసీ నది అక్కడి నుంచి అనంతగిరి నుంచి ప్రారంభమవుతుంది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం కూడా 10,000 కోట్ల రూపాయలు దానికి ఫండ్ తీసి పెట్టిరండి. ఇక మూసీని చంపేసినాక 10,000 కోట్ల ఫండ్ ఏం చేస్తారు? ఓకే, ఇవాళ మీ హరీష్ రావు గారు కూడా అదే అన్నారు, మూసీలో మీరు గోదావరి జలాలు పారించండి, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే వస్తుంది, ఆ కాళేశ్వరం పనికిరాదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మురికి నీరును శుద్ధి చేయండి, దాంట్లో మాకు ఏమో అభ్యంతరం లేదని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి ఈ విషయాలన్నీ మీరు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని చెప్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే జనాలందరినీ మేము ఏం చేయదలుచుకున్నామంటే సీఎం గారు అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మొత్తం ప్రజలందరిని పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారిని హానర్ చేసి పిలిపించి మరి వాళ్ళందరి ముంగల్నే తనదు మరి రిక్వెస్ట్ చేద్దామనే దాంట్లో మేము ఉన్నాము, ఆ పనిలోనే ఉన్నాం. రెండవదండి, యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ రాడార్ వ్యవస్థను తీసేసి సోనార్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు వేరే దేశాలన్నీ. ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ 2 వేరు. దీనివల్ల వచ్చే పరిణామాలు రేడియేషన్ ఎక్కువ ఉంది, ఆ సోనార్ వ్యవస్థ వల్ల చాలా తక్కువ ఉంది అనే దాంట్లో చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచ దేశాలే ఈరోజు మిచిగాన్
అమెరికాలో మిచిగాన్లో పెట్టినటువంటి 1989లో పెట్టినటువంటి 2004 వరకు ఉద్యమం జరిగితే ఈ రోజు 2004లో దాన్ని తీసేసారు రాడార్ వ్యవస్థ. అవునా? ఆ తీసేసిన వ్యవస్థను, రద్దు చేసిన వ్యవస్థను ఈ రోజు భారతదేశంలో పెట్టాలనే కోరిక ఎందుకు మోదీ గారికి కలిగింది? అవసరమా ఇవన్నీ? మరి సోలార్ వ్యవస్థ అని అంటే దాని సిస్టమ్ వేరు, ఆ సిస్టమ్ని పెట్టండి, అతి తక్కువ రేడియేషన్ వచ్చేది అన్నప్పుడు సరే. అంటే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాడార్ వ్యవస్థకు వ్యతిరేకంగా మీరు చేయబోతున్నారు. 100%. సో అది దాంతోనే వచ్చే రేడియేషన్ తోని మొత్తం ఓవరాల్ జీవరాశి నశించిపోయి, ఇప్పుడు నీళ్లు నశించిపోతాయి, ఆక్సిజన్ నశించిపోతుంది, తర్వాత జీవరాశి చనిపోతుంది, మానవులకు లేని మానసిక రోగాలు, శారీరక రోగాలు వచ్చి అవి మందులకు కూడా తక్కువైనటువంటి రోగాలు దానివల్ల వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇంత నష్టము అవసరమా మన హైదరాబాద్ ప్రజలకు? అది వికారాబాద్ ప్రజలకే తగిలదండి. హైదరాబాద్ చాలా కూతబెడుతుంది. కోర్టును కూడా ఆశ్రయించడం అని చెప్తున్నారు కదా, కోర్టు ఏం చెప్పింది దాంట్లో? కోర్టు ఏమన్నదంటే ప్రికాషన్స్, వాళ్ళు చూపెట్టే ప్రికాషన్స్ వేరున్నది. కోర్టు ఇంటర్నల్ గా బయట ఏముంటుందో కాగితం మీద జడ్జిమెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు మీరు చేసే ఉద్యమం చాలా మంచిది, కానీ సైంటిఫికల్ వేలో మీరు రీసెర్చ్ చేసి కోర్టు ముందర పెడితే దాన్ని రద్దు చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నంలోనే కొందరు సైంటిస్టులు ఉన్నారు, పర్యావరణవేత్తలు ఉన్నారు, ప్రకృతి ప్రేమికులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు. పని నడుస్తూ ఉంది. పని చాలా ఇప్పుడు తీవ్రమైంది. ఎందుకనంటే 15వ తారీఖు శంకుస్థాపన పెడితే ఈ రోజు ఎంత అండి? ఇంకా 10 రోజులు కూడా లేదు. కాబట్టి 10 రోజులలో మాకు చెమటలు పడతా ఉన్నాయి, నిద్ర రావట్లేదు. ఎంత విస్తీర్ణంలో దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? 3000 ఎకరాలు అండి. 3000 ఎకరాలు? 3000 ఎకరాలు, ఒకటి కాదు రెండు. ఇప్పుడు ఆ 3000 ఎకరాలు మొత్తం అటవీ ప్రాంతమేనా? అటవీ ప్రాంతం. దానికి బౌండరీ 3000 ఎకరాలకి ఇట్లా బౌండరీ వేస్తారట. బౌండరీ వేసిన తర్వాత అందరూ చౌకసి ఉంటారు వాళ్ళు. అది ఏది మన సైన్యం దిగుతుంది, సైన్యం దిగిన తర్వాత బౌండరీ వేసేస్తారు. బౌండరీ వేసిన తర్వాత లోపల ఉన్న ముక్కలన్నీ కంప్లీట్ చదును అవుతుంది. చదును అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఏది వాళ్ళ 3000 ఎకరాల అటవీ ప్రాంతంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి మొత్తం? దాదాపు వాళ్ళు చెప్పిన లెక్కలే 12 లక్షల మొక్కలని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వాటన్నిటిని కూల్చేస్తారు. అయితే మేమేమంటున్నామంటే వాటిని చంపే బదులు వాటి ద్వారా మనం బతుకుతా ఉన్నాము, వేరే ప్రదేశంలో పెట్టమంటారు. ఇప్పుడు నిజంగానే ఒక రిపోర్ట్ వచ్చింది అంటున్నారు, 90% చదును భూమి ఉంది, 10% మొక్కలు అంటున్నారు. ఆ 10% మొక్కలు ఉన్నాయా వాస్తవానికి? మీరు అందుకే నేనేమంటున్నా సార్, మీరు కూడా మీ టీవీ ఛానల్ ద్వారా ఒకసారి రండి, మేము మీకు లొకేషన్ పెడతాం, మేము అక్కడనే ఉంటాం అడవిలో. మీరు ఒకసారి వచ్చి మీరే చెక్ చేయండి. అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అబద్ధం. ఒరిజినల్ రిపోర్ట్ ఏముందంటే మొత్తం మొక్కలే ఉన్నాయి, అక్కడక్కడక్కడ భూమి. పోనీ ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే నిజంగానే అక్కడ 20 గ్రామాలు ఉన్నాయంటున్నారు. అక్కడ యువతకు కానీ మీ వికారాబాద్ జిల్లా కావచ్చు, సీఎం ఉమ్మడి మా జిల్లా మొత్తానికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉందా? ఎంప్లాయ్మెంట్ సార్, మీకు ఆర్మీలో ఎంప్లాయ్మెంట్ ఏముంటుందండి? నేవీలో లోపటంతా సైంటిస్టులే ఉంటారు, హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు. రాడార్ వ్యవస్థ అంటే సమాచార వ్యవస్థ. అది యుద్ధ నౌకలకు, తర్వాత జలంతర్గాములకు ఆ మెసేజ్లు పెట్టే సంస్థ అది. తర్వాత శత్రు దేశాల గురించి రీసెర్చ్ చేసే సంస్థ. కాబట్టి దాంట్లో సామాన్య పౌరులకు ఏమైనా ఉంటుందా అండి? ఏమైనా ఉంటే లేబర్ గిరి చేయడానికి, ఉడవనికి తుడవనికి ఏమైనా ఉంటుంది తప్పిస్తే ఏం దాంట్లో ఉండదండి. అబద్ధం. ఆ రోజు గత కాలంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ఈ మూడో టర్ము, మొదటి టర్మ్ 2000 కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు అక్కడ అంత తెలంగాణలో మరి టిఆర్ఎస్ ప్రభావం ఉంటే మరి పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు, రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలిచిన సందర్భంలోనే ఆయన అంటే ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఆ ప్రాంతం యొక్క ఎమ్మెల్యే, తర్వాత ఏదైతే సర్వే నంబర్ ఏ ఊర్లో అయితే ఉందో ఆ గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్స్ కావాలి. రామ్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అని అంటే, ఏమి కాదు ఏమి లేదు అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడ ఉన్నటువంటి చదువు లేనటువంటి సర్పంచ్ గారితో తీర్మానం చేసి ఇవ్వడం వల్ల ఇదంతా పంచు. ఇప్పుడు అన్ని గ్రామాల సర్పంచ్ తీర్మానాలు అయిపోయినాయి. అన్ని గ్రామాలు కదా, ఒకటే గ్రామం. ఒకటే పూడూరు గ్రామం సర్పంచ్ నుండే తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఈ పంచాయతీ వచ్చి పడ్డది. ఒకవేళ నిజంగానే మరి ప్రకృతి ప్రేమికుడే రామ్మోహన్ రెడ్డి గారు అయితే పంచాయతీ ఉండదు. మరి అదే ప్రకృతి ప్రేమికుడైన మరి మా మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన గత కాలంలోనే కేసీఆర్ గారికి ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఇవన్నీ చెప్పి, సార్ ఇట్లా ఉంది సార్ ఆడ పరిస్థితి అని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పి దాన్ని ఆపిచ్చారు. ఇప్పుడు కూడా పోరాటంలో మహేశ్వర్ రెడ్డి గారు మరి
డిఫీటెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు పోరాటంలో ఉన్నారు. మా డాక్టర్ ఆనంద్ గారు వికారాబాద్ ఎమ్మెల్యే, ఆయన కూడా పోరాటంలో ఉన్నారు. మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో, మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మంచిగా మేము ఎట్లయినా అవగాహన పెడతా ఉన్నామండి, అవగాహన చేస్తా ఉన్నాం. పాటితారు మా బాధ్యత. దేశభక్తులుగా మేమేం చెప్తా ఉన్నామంటే ఇంకొక స్థలాన్ని ఎంచుకోండి అంటున్నాం. మీరు తెలంగాణలో పెడతారా, ఆంధ్రప్రదేశ్లో పెడతారా? ఈ రాడార్ స్టేషన్తోనే హైదరాబాద్కి ఏమైనా ముప్పు ఉన్నదంటారా? హైదరాబాద్ 100% ముప్పు అండి. ఆరోగ్య సమస్య అంటే నాట్ ఓన్లీ వికారాబాద్ జిల్లా కాదు ఇది. కాదు రేడియస్ మీకు 300 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. 300 కిలోమీటర్ 300 కిలోమీటర్ రేడియస్ అంటే అక్కడ కర్ణాటకలోని కొంత, మహారాష్ట్ర కొంత, తర్వాత ఇప్పుడు మన మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఇట్లా నల్గొండ, ఇదంతా మొత్తం సిద్దిపేట అంటే పాత మెదకు, పాత నల్గొండ, పాత మహబూబ్ నగర్, పాత రంగారెడ్డి, పక్క రాష్ట్రాలు. ఇంత ఎఫెక్ట్ ఉందండి. ఈ ఎఫెక్ట్ లో ఖచ్చితంగా 10 ఏళ్లలో 5 ఏళ్లలో కొంత మేడ్చల్కి వస్తుంది, కొంత రంగారెడ్డి. జీవరాశికి అంతా జీవరాశి ఏదైనా కానీ, మానవుడు కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, పక్షులు కావచ్చు, జీవరాశికి. అలాగే నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్లు మరి కుంగిపోతాయి. మరి ఆ చెట్ల వల్లనే నీళ్లు ఊటలు వస్తాయి. ఆ అడవి వల్ల ఊటలు వచ్చి ఊటలు నదిగా మారుతాయి. ఆ నదిగా మారి మనకు ఈ రోజు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, నీళ్ళు అందుతున్నాయి. మరి అలాంటి అప్పుడు మరి అవి శుభ్రమైన నీళ్లు, మీరు ఎప్పుడైనా వచ్చినటువంటి వాటర్ అవి. ఓకే విజయార గారు, మీరు అంత మహిమ గల అక్కడ వనాలు ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఔషధ మొక్కలు ఉన్నాయని చెప్తున్నారు. సో మీకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు అడవులకు వెళ్ళడం కానీ ఉండడం కానీ జరిగిందా? ఇప్పటికీ అక్కడికి వస్తున్నారా జనాలు నిజంగానే? మీరు చూడండి, నేను ఆ ప్రాంతానికి చెందినోని. ఇప్పటిదాకా నేను బీమార్ కాలే. ఓకే, నాకు ఇప్పుడు ఎలాంటి జబ్బులు చేయలేదు సార్. రైట్ ఏజ్ నాకు తెలియదు కానీ, అంటే మీరు ఎంత దూరం? 50 నుండి 55 మధ్యలో నా ఏజ్ ఎంతనన్నా ఉండొచ్చు. కరెక్ట్ డేట్ లేదు కదా. కాబట్టి మరి నేను ఆరోగ్యంగా కదా, ఆ నీళ్ళే తాగుతా కాబట్టి నేను ఆరోగ్యంగా. ఇప్పటిదాకా నేను ఏం రోగం లేదు, ఒక పిల్ల వేసుకోలే నేను. మరి నేను ఆరోగ్యంగా ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ అట్లనే ఉంటారు. ఫారెస్ట్ కు దగ్గర ఎగ్జాక్ట్లీ ఆ ఫారెస్ట్ కు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులు. వికారాబాద్ ప్రజలు ఆరోగ్యవంతులు. ఈరోజు పరిగి నియోజకవర్గానికి, కొడంగల్ నియోజకవర్గం దరిదాపులో ఉన్న రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అడవి నీళ్లు తాగుతారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మోస్ట్లీ మనం ఆహారం తీసుకోకుంటే కొన్ని రోజులు జీవించవచ్చు విజయార గారు. నీళ్లు లేకున్నా కొన్ని గంటలు, కొన్ని రోజులు కూడా జీవించగలుగుతాం. మనకు కనుక గాలి, ఆక్సిజన్ లేకుంటే అసలు ఇంకా మనం 2 నిమిషాలు కూడా బతకలేము. ఇది అంతా జగమెరిగిన సత్యం. ఈ కాన్సెప్ట్తో మొన్న తెలుగులో ఒక సినిమా కూడా, నా మిత్రుడు సింబా అనే పేరుతో ఒక సినిమా తీశాడు. మీలాగే ఉంటాడు జగపతి బాబు హీరో. సో ఒక ఫారెస్ట్ మ్యాన్ అని ఒక టైటిల్ పెట్టి సినిమా తీశాడు. సో అది కమర్షియల్గా సక్సెస్ కాలేదు కానీ ఒక మంచి మెసేజ్ ఉంది. సో అట్లాంటి దాంట్లో అది మాకు ఇవ్వండి సార్, మేము ప్రజలకు చెప్తాం. ఖచ్చితంగా ఇస్తాము. అయితే ఎప్పుడైనా మెసేజ్ ఓరియంటెడ్ వ్యవస్థ ఎక్కడ కూడా సక్సెస్ కాదు. మరి మీరు చేపట్టిన కార్యక్రమం కూడా ఇప్పుడు సక్సెస్ అవుతా అనుకుంటున్నారు. ఇప్పటికే సర్పంచులు సంతకం పెట్టిరని మీరే చెప్తున్నారు. కానీ దీంట్లో మీరు ఖచ్చితంగా ఇటు సీఎంతో పాటు, అంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత సర్కార్ను కూడా మీరు సంప్రదించాల్సి ఉంటుంది. మరి దీంట్లో మీరు గెలుస్తారా? ఈ దామగుండంను మీరు సేవ్ చేస్తారా? చెప్పండి ఫైనల్. అందుకే సార్ మేము ఇప్పుడు ఏంది రాజకీయంగా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా మేము అంటుండొచ్చు. ఆయన పరిపాలన విమర్శలు కాదు, మాకు ప్రాణమయ్య అంటున్నాం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ప్రాధేయపడేది అంటే, అయ్యా మాకు ఏమొద్దిగా, ఏది నువ్వు చెప్పిన హామీలు కూడా వద్దు, నీ 6 గ్యారంటీ వద్దు, నీ రుణమాఫీ వద్దు, అది మాకు ఆక్సిజన్ అంటున్నాము. మేము ఏం మొక్కుతున్నాం అంటే, మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ప్రాణభిక్ష పెట్టండి, మా అడవులను మాత్రం తీసేయకండి, లేదంటే మేము చచ్చిపోతాం. ఆ పరిస్థితుల్లో అది ఏర్పాటు అయితే కనుక, అంటే సైంటిఫికల్గా అక్కడ రాడార్ స్టేషన్ ఏర్పడితే అక్కడ చుట్టుపక్కల ప్రజలకు ఏమైనా హాని ఉందా? కరెక్ట్గా మరి పలానా వాటితో ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఏమైనా ఉందా? లేదు, 100% అండి. మీరు చూడండి, ఎప్పుడు కూడా రేడియేషన్ ఉన్నదాన్ని మీరు రిసర్చ్ చేయండి. నెట్లో ఉండండి, తప్పకుండా రాడార్ ఉన్న స్టేషన్లలో వరల్డ్ వైడ్ అసలు ఏమేమి రోగాలు వచ్చినాయి, ఎట్లా విఫలమైనరు, జనజీవన స్రవంతి అనేది మీరు 10 ఏళ్లలో చనిపోతాం. ఇదంతా 100 ఏళ్ళు బతికే. ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో మీడియాగా మేము కూడా బాధ్యత తీసుకుంటాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మరి మనం గాలి లేకుండా 2 నిమిషాలు బతకలేము. ఎందుకంటే ఆహారం లేకున్నా, నీరు లేకున్నా కొన్ని రోజులు మనం జీవించగలుగుతాం. కానీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న రాడార్ వ్యవస్థ పట్ల కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. మరి వేలాది ఔషధ మొక్కలు కూడా నాశనం చేసి
ఏదైతే చదును చేసే ప్రాంతం ఏదైతుందో దాని పట్ల మరొకసారి కూడా ఒకవైపు మూసీ నది, మరొక వైపు రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇంకోవైపు మరి పచ్చని అడవిని మరి పూర్తిగా అక్కడ చదును చేసే కార్యక్రమం అయితే ఒకసారి పునరాలోచించాలి. ఇటు భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ సర్కారు రెండు కూడా ఆలోచించి మరి ఆ రేడియేషన్తో పూర్తిగా హైదరాబాద్ కూడా ప్రమాదం పొంచి ఉంది కనుక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి కూడా పునరాలోచించాలని చేస్తున్న వాదనకు మీడియాకు మనం కూడా సహకరిస్తున్నాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.